తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల చుట్టూ రాజకీయం వేడెక్కింది. ఐకేపీ కేంద్రాల్లో నెల రోజులుగా వడ్ల కుప్పల ముందే రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐకేపీ సెంటర్లలో రైతుల గుండెలు ఆగిపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండె కరడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు దయనీయంగా మారాయి. తాము పండించిన వడ్లను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు కనీసం ధాన్యం నింపేందుకు గన్ని సంచులు కూడా ఇవ్వడం లేదని అన్నదాతలు లబోదిబ్బోమంటున్నారు. ఎండ తీవ్రతకు వడ్లు ఎండిపోతుండడం, మరోవైపు అకాల వర్షాలు వస్తే ఎక్కడ తడిసిపోతుందోనని రైతులు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్ద జాగారం చేస్తున్నారు. రైతుల ఈ దీనస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. అన్నదాతలు గుండె పగిలి చనిపోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా గాలి కుదిలేశారని, కనీసం సంచులు సరఫరా చేయలేని చేతగాని స్థితిలో ఈ ప్రభుత్వం దంటూ దిగిపట్టారు. కొనుగోలు జరపకుండా కాలయాపన చేస్తూ రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకునేలా ప్రభుత్వం పరోక్షంగా మిల్లుల యజమానులకు కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపించారు. సకాలంలో కొనుగోలు జరగకపోవడంతో అటు బ్యాంకుల నుంచి తెచ్చిన పెట్టుబడి అప్పులకు వడ్డీలకు పెరిగిపోతున్నాయని, ఇటు తూకం వేయడంలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలకు సంచులు సరఫరా చేయాలని, చివరి గింజ వరకు మద్దతు ధర కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని విపక్షాలు మరియు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు అన్నదాతల కన్నీళ్లు, మరోవైపు విపక్షాల ముట్టడితో ధాన్యం కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, కొనుగోలు ఎప్పటికీ వేగవంతం అవుతాయో చూడాలి. రైతుల గుండెలాగిపోయిన ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారం మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బాధపడుతున్నారు. ఇప్పుడే ఒక మహిళా రైతు కలిసింది ఇక్కడ, నాగలక్ష్మి. మక్కలమ్మినేమో ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు పోసి, ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. ముఖ్యమంత్రి ఏం డైలాగ్ కొడుతుండు, మిషన్ మోడ్ల వడ్లు కొనుండ్రు అని హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్. మిషన్ మోడ్లో కొంటే నత్తలు కూడా సిగ్గుపడతాయి. నీ వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రోహిణి కార్తె వచ్చినా 3వ వంతు వడ్లు కొనలే నువ్వు ఇప్పటికీ.